ముఖ్యమైన చెప్పాను. అదేవిధంగా పట్టిప్రోలు లీడర్లు కూడా ఇక్కడికే రమ్మని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే 2 రోజుల క్రితం మనం జనరల్ బాడీ మీటింగ్ తెనాల్లో జరుపుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక అదంతా ఉపన్యాసాలకి నేను పోను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయబోతా ఉన్నాం. మళ్ళా మీటింగులు పెట్టి కూర్చోవడం అనేది కూడా జరగదు. ఎక్కడికక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి, అవసరం గ్రామ స్థాయి, బూత్ స్థాయి దాకా వెళ్ళి పనిచేయటమే. మనం ఇలా ఓటర్ లిస్టు కూడా మీకు గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సెట్ కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఆ ఓటర్ లిస్టులో ఉన్నది గ్రామాల వారీగా విడదీసుకొని ప్రతి ఓటర్ కూడా వెరిఫికేషన్ చేయాలి. ఆ ఓటర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు సేకరించాలి. ఈ కొల్లూరు మండలంలో దాదాపు 65% దాకా చేశారు వెరిఫికేషన్, కానీ ఫోన్ నంబర్లు కానీ. బట్టిప్రోలు మండలంలో కూడా సాయిబాబు గారు కొంత వర్కౌట్ చేశాడు దీని మీద. మిగిలిన క్లస్టర్ దానికి సంబంధించి కూడా పని ఈ పూటే మొదలు పెట్టాలి. మీరు వెళ్ళినాక చాలా సీరియస్ వర్క్ అది. ప్రతి ఓటర్ని కూడా ఎన్నికలోపు 4-5 సార్లు మనం టచ్. చైర్మన్ గారు మీతో టచ్లో ఉంటారు, మీరు ఆయనతో టచ్లో ఉండవచ్చు. నేను ఆయన మండలాల వారీగా ప్రతి మండలం కూడా టచ్ చేయించి పరిచయం చేస్తున్నాను. మీలో ముఖ్యమైన నంబర్లన్నీ కూడా ఫోన్ నంబర్లు వారికి ఇస్తాం. మీరు కూడా ఏ విధంగా పని జరుగుతూ ఉంది, ఏ విధంగా పోతా ఉన్నారు ముందుకెళ్ళేది ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఉండొచ్చు, వారు మీతో మాట్లాడతారు. నేను మన నియోజకవర్గం చూసుకుంటూనే తెనాలి కోఆర్డినేషన్ చూడాలి, గుంటూరు చూడాలి, గుంటూరు టౌన్లో దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజా గారు 33 నియోజకవర్గాలు చూసుకుంటా మిగిలిన నియోజకవర్గాల మీద వారు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. కాబట్టి మనం ఎవరు పోవడమే బాధ్యతగా ఫీల్ అయ్యి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 30 మందికి ఒక పేరు పెట్టమన్నాం కదా, మీరు ఏదో ఒకటి రాసిస్తే దానివల్ల ఉపయోగం లేదు. బాధ్యత కలిగిన బాధ్యతలు తీసుకోండి. ఈ మధ్య మీరు పత్రికల్లో, మీడియాలో చూస్తుంటారు, సిస్టమ్ కూడా క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బూత్ సిస్టమ్ చూశారు కదా, మన ఎలక్షన్ అప్పుడు చేసింది. దానికి చాలా 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 ప్రాధాన్యత ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు, ఏ పదవి ఇచ్చినా అది ఎంత పదవైనా కానీ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా ఒక బూత్, యూనిట్, క్లస్టర్ బాధ్యత తీసుకోవాలి. అంటే మనం గతంలో ఏం చేసామంటే కొన్ని చోట్ల అదేదో చిన్న పదవి, అది పదవి పెద్ద ఫోకస్డ్ ఇది కాదులే అని చెప్పి వాటిని వదిలిపెట్టాము. కానీ రేపటి నుంచి వచ్చే ప్రతి పదవులు కూడా అనుకోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 20-22 రోజులు కూడా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ జరిగే సమావేశంలో ఓటర్లు మీ మండలానికి సంబంధించి 1600 ఓట్లు ఉన్నాయి, 2 బూతులు ఉన్నాయి. జిల్లా పరిషత్ హై స్కూల్ చుట్టూరులో బూత్, 2 చుట్టూరు జిల్లా పరిషత్ హై స్కూల్, 2 బూతులు, బూత్కి 800 ఓట్లు చొప్పున 1600 ఓట్లు ఉన్నాయి. ఈ 1600 ఓట్లు కూడా గ్రామాల కింద డివైడ్ అయి ఉంటాయి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ను కూడా మీరు ముందు గుర్తించాలి. ఏ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఆ ఓటర్ ఫోన్ నంబర్ ఏంటి,